Hi guys, what's up? Welcome back to my channel. This is Saishram Malayala. This video is all about LPU Nest exam which you have to give in order to join LPU, Lovely Professional University. I guess most of you already know it, right? In the recent time, there was this name called Neeraj Chopra, the golden boy of India and the javelin man of India. So he is from this particular college, Lovely Professional University, Punjab. So yeah, in order to get in there, like you can apply to various modes of admissions. So in one of the mode is LPU Nest. Will be giving you each and every detail what you have to know in order to write this LPU Nest, and at the same time I'll also be discussing about other modes of admission through which you can join LPU. Okay guys, for all my lovely subscribers out there, I'm going to give you 50% discount on this particular LPU Nest. So ultimately with this video I'm spreading this particular information to all of you, and at the same time I'm giving away to all the love to all my subscribers like you. Okay, so if you want to register, you can use the link in the description or my code which is on the screen to get 50% discount on the application fees. So we'll discuss all that later. Let's move forward and get to know more about LPU Nest. So first of all, I want to give you a little glance about LPU. So Lovely Professional University, it's in Punjab. So you can see their website, guys. It got accredited with NAAC A++ grade and it has the highest score, 3.68 out of 4. And according to the World University Rankings, it's ranked third among top universities of India, both government and private. And in NIRF rankings, 38th among both government and private universities in terms of universities, right? సో వీడియో ఎడిట్ చేసినాక ఒక చిన్న పాయింట్ మిస్ అయినా అని చెప్పేసి అనిపించింది. బేసిక్గా ఎల్పియూ నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి ఇద్దరు మీరు ఇంటి నుంచైనా రాయొచ్చు, లేకపోతే టెస్ట్ సెంటర్ నుంచి కూడా రాసేయచ్చు. ఒక్క క్లారిటీ ఇద్దామని చెప్పేసి మళ్ళీ షూట్ చేసి మళ్ళీ ఎడిట్ చేస్తున్నా. హాయ్ అందరికీ నమస్తే, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ ఛానల్కి ఏం కాలేదు, ఛానల్ బాగానే ఉంది. ఇప్పుడే యూట్యూబ్ మీద కొంచెం అట్లా ధ్యాస పెడుతున్నాను అనమాట. జాబ్లో జాయిన్ అయ్యాక చాలా బిజీ అయిపోయినా. సో ఈ వీడియో గురించి మాట్లాడుకోవడం అయితే ఆల్రెడీ తమ్నేల్లో చూసి ఉంటారు. ఎల్పియూ నెక్స్ట్ ఎగ్జామ్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. సో యూజువల్లీ మనం ఎక్కడ చూసినా నా బ్యాచ్లో నుంచి కూడా చాలామంది అయితే ఎల్పియూలో జాయిన్ అయ్యారు. సో అప్పుడు కొంచెం ఎవరైనా చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండే, అండ్ దట్ ఇప్పటికి కూడా ఎల్పియూ గురించి ఎవరైనా మాట్లాడే వాళ్ళు తెలుగులో ఉన్నారంటే చాలా తక్కువ మంది. సో నేనేమనుకున్నా అంటే ఓకే, లెట్ మీ ఆల్సో గివ్ సమ్ ఇన్ఫర్మేషన్ టు యూ, సో దట్ మీకు కూడా మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. నా సైడ్ నుంచి నేను ప్రాపర్గా ఎలా అయితే ముందు వేరే కాలేజెస్కి ఎక్స్ప్లెయిన్ చేశానో, దీనికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. తప్పకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఒక మంచి సర్ప్రైజ్ కూడా ఉంది ఈ వీడియోలో. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎల్పీ గురించి మాట్లాడుకుందాం. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజాబ్. సో ఈ కాలేజ్ పేరు చెప్పగానే ఈ మధ్యలో ఫేమస్ అయిన ఒక పేరు మనకైతే గుర్తొస్తుంది, నీరజ్ చోప్రా. సో మన గోల్డెన్ బాయ్ ఆఫ్ ఇండియా, జావెలిన్ అథ్లెట్. ఓకే, సో తను ఇక్కడే చదువుకున్నాడు ఎల్పీలో. సో బేసిక్గా ఈ ఎల్పియూ జాయిన్ అవ్వడానికి వన్ ఆఫ్ ద వే ఈజ్ ఎల్పియూ నెక్స్ట్. అదొక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ రాసి అందులో మనకు వచ్చిన ర్యాంక్ అండ్ మార్క్స్ బట్టి ఒక ర్యాంక్ వస్తుంది. ఆ ర్యాంక్ బట్టి అయితే మనకు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. బేస్డ్ ఆన్ దాట్ ర్యాంక్ మనకు స్కాలర్షిప్ కూడా ఇస్తారు వాళ్ళు. సో అవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎల్పియూ అనేది మీకు ఆల్రెడీ తెలుసు, పంజాబ్లో ఉంది. వీళ్ళ ర్యాంకింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ అయితే 38th among best universities in India, among both government and private, and third among top universities of India, both government and private, according to the World University Rankings 2023. NAAC అయితే accredited with A++ grade with highest score 3.68 out of 4. Okay, so which is a great thing. Now ఇప్పుడు ఎల్పీ నెక్స్ట్ అయితే ఆల్రెడీ అడ్మిషన్స్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ ప్రాసెస్ ఏంటంటే బేసిక్గా మీరు అప్లికేషన్ అప్లై చేసుకోవాలన్నమాట. సో అప్లై చేసుకోవడం ఎట్లా అంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది, లేదు అంటే కింద లింక్ కూడా ఉంటుంది. లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ అప్లికేషన్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు, అక్కడ అప్లై చేసేసుకోవచ్చు. సో దాని ఇంపార్టెంట్ డేట్స్ అంటే 16th October స్టార్ట్ అయిపోయింది ఎప్పుడు. సో లాస్ట్ డేట్ ఎప్పుడు 15th January 2024 లాస్ట్ డేట్ అప్లికేషన్. సో ఎవరైతే ఇప్పటి వరకు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారో అండ్ ఇప్పటి నుంచి అవుతారో కూడా వాళ్ళందరికీ కూడా 1st January నుంచి అయితే స్లాట్ బుకింగ్ ఉంటుంది. అంటే స్లాట్ బుకింగ్ అంటే నేను ఏ రోజు ఎగ్జామ్ రాయాలి, నేను ఇంట్లో నుంచి రాయొచ్చా, సెంటర్ నుంచి రాయొచ్చా? ఎస్, ఈ రెండు ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇంట్లో నుంచి రాయొచ్చు, సెంటర్ నుంచి కూడా రాయొచ్చు. సో 1st January నుంచి అయితే ఆప్షన్ ఓపెన్ అవుతుంది, మీరు స్లాట్ బుక్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు 1st January తర్వాత రిజిస్టర్ చేసుకున్నా అప్పటి నుంచే స్లాట్ బుకింగ్ ఆప్షన్ అయితే కూడా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో 1st January లోపు చేసుకున్న వాళ్ళందరూ కూడా 1st January తర్వాతనే స్లాట్ ఓపెన్ అవుతుంది, స్లాట్ బుకింగ్ ఓపెన్ అవుతుంది. సో 15th January రోజు కూడా రిజిస్టర్ చేసుకొని ఆ రోజే స్లాట్ బుక్ కూడా చేసేసుకోవచ్చు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి పంపండి, ఎవరైతే ఎల్పీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది కదా.
దాంతోపాటు సో మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి కదా, అప్లికేషన్ ఫీజు మీ అందరికి మీరు నా వీడియో చూస్తున్నందుకు మీకు ఒక హెల్ప్ చేయాలి కదా నేను. ఆ హెల్ప్ ఏంటంటే నా వీడియో చూసి మీరు అప్లై చేసుకున్నట్టయితే కింద లింక్ ఉంది కదా, అప్లై నో అని చెప్పేసి అప్లై LPU Nest నో అని, అది లింక్ క్లిక్ చేసి మీరు రిజిస్టర్ చేసుకుంటే మీకు ఇప్పుడు 1000 రూపీస్ కదా ఫీజ్ బాయ్స్కి, అది జస్ట్ 500 కడితే సరిపోతుంది. గర్ల్స్కి 500 రూపీస్ కదా, మీరు జస్ట్ 250 రూపీస్ కడితే సరిపోతుంది అనమాట ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకుంటే. లేదు వీడు మమ్మల్ని స్కామ్ చేయడానికి ట్రై చేస్తుండు అట్లా అని అనుకున్నారు అనుకోండి, ఇట్స్ ఓకే, నేనైతే అలా ఏం చేయట్లేదు. సో అందుకే నేనేం చేస్తున్నా అంటే ఒకవేళ మీరు అట్లా అనుకుంటే అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళండి, అప్లై నౌ కొట్టినాక రిఫరల్ కోడ్ ఆర్ ఏదైనా కోడ్ అడిగినప్పుడు, డిస్కౌంట్ కోడ్ అడిగినప్పుడు సో మన కోడ్ యూజ్ చేసేయండి, LPU KIR 739 కింద కనిపిస్తుంది కదా, ఇదే కోడ్ యూజ్ చేయండి, మీకు మళ్ళీ కూడా 50% డిస్కౌంట్ వస్తుంది. సో ఎయిదర్ లింక్ త్రూ చేసుకోవచ్చు, లేకపోతే ఈ కోడ్ యూజ్ చేసైనా చేసుకోవచ్చు. ఈ లింక్ని, ఈ కోడ్ని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, వాళ్ళు కూడా అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళకు కూడా డిస్కౌంట్ వస్తుంది. ఓకే, సో మనకు ఎగ్జామ్ అయితే 20 నుంచి 5th ఫిబ్రవరి. సో ఈ స్లాట్ బుకింగ్ అంటే అదే, నువ్వు ఏ రోజు రాసుకుందాం అనుకుంటున్నావు, ఏ టైంలో రాసుకుందాం అనుకుంటున్నావు, ఎక్కడ రాసుకుందాం అనుకుంటున్నావు, ఇవన్నీ బుక్ చేసుకోవడానికి 1st జనవరి నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది. సో నన్ను అడిగితే మీరు ఎంత తొందర వీలైతే అంత తొందర రిజిస్టర్ చేసుకొని 1st జనవరి రోజు ఓపెన్ అయినాక ఏదైనా స్లాట్ బుక్ చేసుకుంటే మీకు ఇష్టం వచ్చిన డేట్ వస్తుంది. లేకపోతే స్లాట్స్ ఫిల్ అయినా అనుకో మిగిలిన డేట్లో మనం ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. అండ్ 8th రోజు అయితే ఫిబ్రవరి 8th రోజు రిజల్ట్స్ వస్తాయి. అండ్ 8th నుంచి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఒకవేళ 12th రోజు రిజల్ట్ అలాట్మెంట్ ఉంటుంది. అండ్ 12th to 28th ఫిబ్రవరి రోజు ఫస్ట్ పార్ట్ ఆఫ్ అడ్మిషన్ అయితే మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, అంటే అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకోవడం లాంటిది. సో 12th రోజు రౌండ్ 1 అలాట్మెంట్ వస్తుందని చెప్పిన కదా, 12th రోజు రౌండ్ 1 అలాట్మెంట్ వచ్చినాక ఈ 3 బ్రాంచెస్ వాళ్ళకి మాత్రం 12th to 14th అంటే ఇంటర్వ్యూ స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. 15th to 17th ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ అయిపోయినాక రిజల్ట్స్ 18th రోజు వస్తుంది. 25th ఫిబ్రవరి వరకు అయితే మీకు టైం ఉంటుంది ఫైనల్ అడ్మిషన్ చేసుకోవడానికి. ఇక్కడ ఇంటర్వ్యూలో బేసిక్గా పెద్ద క్వశ్చన్లు ఏమి అడగరు. ఏమడుగుతారు అంటే జనరల్గా లైక్ నువ్వు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు, నిన్ను ఎందుకు తీసుకోవాలి, నువ్వు నిజంగానే మంచిగా చదువుతావా లేదా అని. ఎందుకంటే అలాంటి కొన్ని చాలా లైక్ కాంపిటీషన్ ఉన్న బ్రాంచెస్ కదా. సో ఇఫ్ దే గివ్ ఛాన్స్ టు దోస్ హు ఆర్ రియలీ ఇంట్రెస్టెడ్, వాళ్ళకి నిజంగా చదువుకున్న నిజంగా ఐడియా ఉండి నేను ఏదో ఒకటి చేయాలనే ఒక మోటివ్తో ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తే అది యూజ్ అవుతుంది అని చెప్పేసి ఒక చిన్న ప్రయత్నం అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో అందుకే వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది, పెద్ద క్వశ్చన్లు ఏమి అడగరు, బట్ మిమ్మల్ని టెస్ట్ చేస్తారన్నట్టు. అసలు ఎట్లా బిహేవ్ చేస్తున్నావు, నువ్వు నీకు మంచిగా మాట్లాడే స్కిల్స్ ఉన్నాయా లేవా, భయపడకుండా చెప్తున్నావా, లేకపోతే లాజికల్ రీజనింగ్ ఎట్లుంది నీది, లాజిక్ వేలో థింక్ చేస్తున్నావా లేదా, ఇలాంటివి అయితే చెక్ చేస్తారు. ఒకవేళ ఇంటర్వ్యూ క్వాలిఫై కాకపోతే మాత్రం వేరే సీట్ అలాట్ అయితే అవ్వచ్చు. అవన్నీ డీటెయిల్స్ ఇంకా యాజ్ ఆఫ్ నో అయితే రాలేదు, తర్వాత వస్తాయి. ఓకే, ఇందాక చెప్పిన కదా, నా లింక్ క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది. ఇక్కడ మీరు డీటెయిల్స్ ఫిల్ చేసి క్లిక్ ఆన్ రిజిస్టర్ నౌ అని కొట్టేసారు అనుకోండి, రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. తర్వాత లాగిన్ చేసి మీరు అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి అమౌంట్ పే చేసేటప్పుడు సో బాయ్స్కి అయితే 500, గర్ల్స్కి అయితే 250. యాక్చువల్ అమౌంట్ అయితే బాయ్స్కి 1000, గర్ల్స్కి 500. సో నా లింక్ యూజ్ చేసినందుకు మీకు 50% డిస్కౌంట్. లేకపోతే మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి నా కోడ్ కొట్టినా కూడా మీకు 50% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఓకే, సో ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే LPU Nest అయితే ఓన్లీ ఫర్ ఇండియన్ నేషనల్స్. అండ్ మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే మీరు 10+2 ఇంటర్మీడియట్లో ఆర్ మీరు CBSE అయితే 10+2లో 12th క్లాస్లోనే, ఇంటర్మీడియట్లో 12th క్లాస్లోనే, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోనే 60% అగ్రిగేట్ మార్క్స్ రావాలి. అంటే ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్, ఇంగ్లీష్ కంపల్సరీ సబ్జెక్ట్స్ ఈ 3. అండ్ ఇంకో సబ్జెక్ట్ ఏదైనా ఉండొచ్చు, కెమిస్ట్రీ అయినా పర్లేదు. యూజువల్గా MPC కదా మనకి, MPC అండ్ ఇంగ్లీష్ ఇవన్నీ కలిపి 60% అగ్రిగేట్ స్కోర్ రావాలి. ఓకే, 60% కంటే తక్కువ ఉంటే మాత్రం సీట్ అయితే ఇవ్వరు. అండ్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మెయిన్ పార్ట్ ఇదే, ఫీజు ఎంత ఉంటుంది, స్కాలర్షిప్ ఎంత ఉంటుంది. చాలామందికి డైలమా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ కూడా తెలుసుకోవడం. ఎందుకంటే జస్ట్ లైక్ దాట్ ర్యాండమ్లీ ఏది పడితే అది అప్లై చేసి ఎగ్జామ్ రాసి తర్వాత ఇబ్బంది పడద్దు, ఫీజు ఫీజు కట్టలేనని. సో ఫీజు ముందే చూసుకోండి, అసలు మీ బడ్జెట్లో అవుతుందా లేదా. సో అందుకే LPU Nest రాసేందంటే మీకు ఒక అడ్వాంటేజ్, స్కాలర్షిప్స్ వస్తాయి, చాలా క్రేజీగా వస్తాయి. అండ్ IPE అడ్వాంటేజ్ మనకు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మనకైతే ఇచ్చివాడు అడ్వాంటేజ్ ఉంటుంది. క్లాస్ 12లో మంచి స్కోర్ రావచ్చు మన క్లాస్ 12లో IPE కాబట్టి చాలా ఈజీ IPE కంపేర్ టు అదర్ స్టేట్ బోర్డ్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. సో మీరు మంచిగా చదువుకుంటే అక్కడ మంచి పర్సెంటేజ్ వచ్చిందనుకో, బేస్డ్ ఆన్ దాట్ కూడా మనకి ఇక్కడ స్కాలర్షిప్స్ వస్తాయి, అవి కూడా చూపిస్తాం మీకు. ఓకే, సో యూజువల్గా అన్ని బ్రాంచెస్కి అయితే 1,40,000, కానీ కొన్ని స్పెషల్ బ్రాంచెస్ ఉన్నాయి, అవి ఏంటో చూపిస్తారు చూడండి. ఈ పర్టికులర్ బ్రాంచెస్ ఉన్నాయి కదా, ఈ పర్టికులర్ బ్రాంచెస్ వాళ్ళకైతే ఫీజ్ 1,70,000. ఓకే, అండ్ ఈ పర్టికులర్ బ్రాంచ్ వాళ్ళకి ఫీజు 2 lakhs. ఓకే,
సో బేస్డ్ ఆన్ ద డిమాండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళు కూడా అంతే చేస్తారు. పర్ సెమిస్టర్, ఇది పర్ ఇయర్ కాదు. 1,40,000 పర్ సెమిస్టర్, 1,70,000 పర్ సెమిస్టర్, 2 lakhs పర్ సెమిస్టర్. అంటే ఒక్కొక్క ఇయర్లో 2 సెమిస్టర్లు ఉంటాయి. అంటే 4 lakhs ఈ పర్టికులర్ చదువుకోవాలంటే, అంటే ఈ పర్టికులర్ బ్రాంచెస్ చదువుకోవాలంటే ఒక ఇయర్కి 4 lakhs ఫీజు. కానీ మీకు అదే మంచి స్కాలర్షిప్ వచ్చింది అనుకోండి, ఏమైతే చూపిస్తుంది చూడండి. ఫస్ట్ కట్ ఆఫ్ చూద్దాం. కేటగిరీ 1 కట్ ఆఫ్ అంటే 400 మార్క్స్కి ఎగ్జామ్లో 330+ వస్తే కేటగిరీ 1, 230+ వస్తే కేటగిరీ 2. ఇది టెంటేటివ్, కొంచెం అటు ఇటు మారచ్చు. ఇది జస్ట్ టెంటేటివ్ కట్ ఆఫ్స్. అదే కేటగిరీ 3 కట్ ఆఫ్స్ అంటే 150 out of 400. సో 150 తెచ్చుకోవడం అయితే చాలా సింపుల్. ఈ ఫస్ట్ అండ్ సెకండ్ కేటగిరీలో ఉండడానికి ట్రై చేయండి. సో 150 తెచ్చుకోవడం అయితే మీ చేతుల్లో ఈజీ ఉంది. అట్లీస్ట్ 150 అయినా తెచ్చుకోండి. సో ఇప్పుడు కేటగిరీ 1లో ఉన్నాం అనుకో, 50% ఆఫ్ ద ప్రోగ్రామ్ ఫీ విల్ బీ వేవ్డ్ ఆఫ్. అంటే 70,000 పర్ సెమిస్టర్ మీకు తక్కువ అయిపోతుంది ఫీజు. అండ్ కేటగిరీ ఇందులో వేరే బ్రాంచెస్కి అయితే 85,000, సేమ్ 50% ప్రోగ్రామ్ ఫీ. కేటగిరీ 2 కట్ ఆఫ్ అయితే 45% డిస్కౌంట్. అండ్ కేటగిరీ 3 కట్ ఆఫ్ అయితే 40% డిస్కౌంట్. అండ్ మిగతా ఈ స్పెషల్ బ్రాంచెస్ ఉన్నాయి కదా, ఇంటర్నేషనల్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి, ఈ బ్రాంచెస్కి మాత్రం సో కేటగిరీ 1 కట్ ఆఫ్లో ఉంటే మీకు 30% డిస్కౌంట్ వస్తుంది. కేటగిరీ 2 కట్ ఆఫ్లో ఉంటే మీకు 25% డిస్కౌంట్ వస్తుంది. అండ్ కేటగిరీ 3 కట్ ఆఫ్లో ఉంటే 20% డిస్కౌంట్. సో ఇవి కాకుండా ఇది ఎల్పీ నెస్ట్ సంబంధించిన స్కాలర్షిప్స్. ఎల్పీ నెస్ట్లో మీకు వచ్చిన ర్యాంక్ బట్టి, అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈ స్కాలర్షిప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మీ క్లాస్ 12 వచ్చే పర్సెంటేజ్తో అయితే స్కాలర్షిప్స్ వస్తాయి. అండ్ దెన్ నేషనల్ లెవెల్ ఎగ్జామ్ లైక్ గేట్, నాటా, జేఈ మెయిన్స్, తర్వాత జేఈ మెయిన్ పేపర్ 2, క్యాట్ ఎగ్జామ్, ఇట్లాంటివి ఎగ్జామ్ నేషనల్ లెవెల్లో టెస్ట్ రాస్తే, బీటెక్ కాబట్టి మీకు యూజువల్గా అందరు జేఈ మెయిన్స్ రాస్తారు కాబట్టి జేఈ మెయిన్స్లో మంచి ర్యాంక్ వస్తే గిట్ట సో వాళ్ళకు అయితే కూడా పర్ఫార్మెన్స్ ఆఫ్ ర్యాంక్ దాని బేసిస్ మీద స్కాలర్షిప్ వస్తాయి. అండ్ ఇంకొకటి మన బోర్డులో, ఇప్పుడు స్టేట్ బోర్డు, తెలంగాణ బోర్డు, ఆంధ్ర బోర్డులో, తెలంగాణ బోర్డులో టాపర్స్ ఉంటారు కదా, వాళ్ళకి స్పెషల్ స్కాలర్షిప్స్ కూడా ఉంటాయి. అండ్ ఇన్నోవేషన్ స్టార్టప్స్ ఇవన్నీ రిలేటెడ్ ఒకసారి చూడండి, ఎన్ని రకాల స్కాలర్షిప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మళ్ళీ ఒకసారి డేట్స్ చెప్తున్నా, 15 జనవరి లాస్ట్ అప్లికేషన్ చేసుకోవడానికి. అండ్ 1 జనవరి నుంచి మీరు ఎగ్జామ్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ నా లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది కదా, అది యూజ్ చేస్తే మీకు 50% డిస్కౌంట్ వస్తుంది అప్లికేషన్ ఫీ మీద. బాయ్స్కి అయితే 1000 యాక్చువల్గా, బట్ ఇది యూజ్ చేస్తే 500. అండ్ గర్ల్స్కి అయితే 500 యాక్చువల్గా, అండ్ ఇది యూజ్ చేస్తే 250. సో మంచి ఆపర్చునిటీ కదా, యూజ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని షేర్ చేయండి సో దాట్ మీ ఫ్రెండ్స్ కూడా సేవ్ చేసుకుంటారు మనీ అప్లికేషన్ ఫేజ్లో. ఓకే, ఇదర్ లింక్ అని యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే లింక్ మీరు నమ్మము అని అనుకుంటే ఈ కోడ్ ఉంది కదా, LPU KIR 739-LPU. సో ఈ కోడ్ యూజ్ చేసినా కూడా మీకు 50% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో దాట్స్ ఇట్ గైస్, ఈ వీడియోకి ఇంతే. మరిన్ని వీడియోల కోసం సో నెక్స్ట్ ఏ కాలేజ్ అప్లికేషన్ రిలేటెడ్ మీకు వీడియో కావాలో చెప్పండి. సో ఆ వీడియోతో మేము ముందుకు వస్తా. బై బాయ్, అంటిల్ దెన్ బై బాయ్.